మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు అక్రమ ఆస్తులపై ఏసీబీ కస్టడీ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 2 రోజుల పాటు విచారణ జరిగింది. నిన్న మురళీధర్ రావు బ్యాంక్ లాకర్స్ను పరిశీలించిన ఏసీబీ అధికారులు 3వ రోజు కీలకమైన సమాచారం ముందు ఉంచి ప్రశ్నించనున్నారు. స్థిర ఆస్తులు ఎలా కొన్నారు అనే దానిపై ఏసీబీ ఆరా తీయనుంది. రిటైర్ అయిన 5 పోస్టుల్లో మురళీధర్ రావు బాస్గా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమైన పోస్టులు హోదాల్లో ఈఎన్సీ మురళీధర్ రావు కొనసాగారు. ఇప్పటికే మురళీధర్ రావు వద్ద 100 కోట్ల అక్రమాస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు. రైట్గా మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు అక్రమ ఆస్తులపై ఏసీబీ విచారణ కొనసాగనుంది. ఇవాళ 3వ రోజు ఏసీబీ కస్టోడియల్ విచారణ జరగబోతోంది. నిన్న బ్యాంక్ లాకర్లలో అనేక అంశాలు గుర్తించిన ఏసీబీ అధికారులు ఇవాళ ఇన్ని స్థిరాస్తులు ఎలా కూడగట్టారు అనే దానిపై ప్రశ్నలు సంధించనుంది. నిన్న సంపాదించిన ఆధారాలను ఆయన ముందుంచి వాస్తవాలు రాబట్టే ప్రయత్నం చేయబోతోంది. అలాగే ఆయన రిటైర్ అయినప్పటికీ అనేక పదవుల్లో ఇంకా కొనసాగుతున్న నేపథ్యం, ఇక బీఆర్ఎస్ హయాంలో ఏ విధంగా ముఖ్యమైన పోస్టులు హోదాల్లో ఆయన కొనసాగారు అనే దానిపై కూడా ఆరా తీయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మురళీధర్ రావు వద్ద 100 కోట్ల అక్రమ ఆస్తుల్ని గుర్తించారు ఏసీబీ అధికారులు.